ఇయాల ఊర్లకెళ్ళి పట్నానికి బగ్గొచ్చిండ్రు పబ్లిక్. అటు గాంధీ బస్ స్టాండ్, ఇటు జూబ్లీ బస్ స్టాండ్, పట్నం అంతటికెళ్ళి చక్కగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు లైన్లు కట్టిండ్రు. హౌ చాప ప్రసాదం కోసమే. ఏడాదికి ఒక్కనాడు, అది సుత ముర్కశీల నాడే ఇస్తారు. నిన్నీయాల గాదుల్లో 100 ఏండ్ల సంధి నడుస్తుంది. బత్తిని కుటుంబం అంటేనే శాప ప్రసాదం అని దేశమంతా పేరుపోయింది. మరి చూద్దాం పాండ్రి గా కార్యం ఎట్లెట్లా నడిచిందా. ఫస్ట్ మంత్రి పొన్నం సారే, అటెన్కా ఎమ్మెల్యే దానం సారు, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సారు, మేయర్ విజయలక్ష్మి మేడం మునుం బట్టి చాప ప్రసాదం తీసుకున్నారు. స్పీకర్ ప్రసాద్ సార్ కూడా వచ్చిండు. అందరికి మంచి జరిగే విధంగా చేయాలని చెప్పేసి శివుని కోరుకుంటూ ఈ చాప పంపిణీ 150 సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతా ఉంది. విశ్వాసంతో మృగశిర రోజు చాప మందు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. 98 నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ చాప మందు నేను తీసుకుంటా ఉన్నాను. దానికి కారణం ఏంటంటే ఉబ్బసంలాగా నాకు కూడా చాలా ఇబ్బంది ఉండేది. ఎగిలివారంగా దూద్ బౌలీలున్న బత్తిని వారి ఇంట్లో పూజలు చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు ప్రసాదం తీసుకొచ్చే వరకు ఇంతింత పొడుగు లైన్లు కట్టిండ్రు. పొద్దుగాల 11 గంటలకు చాలైతే రేపు 11 గంటల దాకా నడుస్తూనే ఉంటది ఇరాం లేకుండా. సపరేట్ క్యూ లైన్లు, 32 కౌంటర్లు, 5 లక్షల చాప పిల్లలు తయారు పెట్టిండ్రు. టోకెన్ తీసుకొని 40 రూపాయలు పెట్టి చాప పిల్ల కొనుక్కొని ఇడికొస్తే ప్రసాదం మింగిస్తున్నారు. చాపల కౌస్ వడనోళ్లకు బెల్లంలో పెట్టిస్తున్నారు. సర్కార్ తరపున సకల సౌలతులు చేసిండ్రు, ఎవ్వలకు తిప్పలు కాకుండా. నాకు కొంచెం అస్తమా ఉంది, తక్కువ ఉంది. 5th 8th టైంగా వచ్చాను. మనోళ్లే కాదు, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఒరిస్సా ఇట్లా దేశం అంతటికెళ్ళొచ్చిండ్రు. कैसर नगर सेकंड टाइम है आराम में जरा हो कोरोना बिफोर लास्ट 4 year आई विल कम है क्यूर यही दवा खा रहा है हम लोग अभी सबसे अच्छा लग रहा है हाँ तो आराम लग रहा है వచ్చినోళ్లకు తిండి తిప్పలు సుతా మంచిగానే అరుచుకున్నారు. అయితే మందును దేంతోటి తయారు చేస్తున్నారో ఎవ్వలకు చెప్పరు, ఇంతోలకు మాత్రమే ఎరుక. 100 ఏండ్లకు మీది సందే ఇస్తున్నారు. దగ్గు దమ్ము నయమైతదని పేరు పోయింది కాబట్టి చేప ప్రసాదం కోసం ఎక్కడెక్కడికెళ్ళో గింతగనం వస్తురన్నట్టు. అయితే పబ్లిక్ బగ్గొచ్చే వరకు క్యూ లైన్ లా కొందరు నూకేసుకుంటే నిజామాబాద్ జిల్లాకెళ్ళొచ్చిన 57 ఏండ్ల పెద్ద మనిషికి మొసమర్రక కింద పడ్డాడు. ఎమ్మటే దవాఖానకు తీసుకుపోతే అప్పటికే పానం పోయింది.